చిక్కటి నెయ్యితో చక్కటి పప్పులో ఆవకాయ నంచుకొని 4 వేళ్లతో ఓ ముద్దను పట్టుబెడితే ప్రపంచంలో స్వర్గం అంతా మన మనసులోనే ఉంటుంది కదా. భారతీయ సాంప్రదాయంలో చేత్తో ఆహారం తినడం అనేది కేవలం ఆహారం తినడం కాదు, అది ఓ కళ, ఒక భావోద్వేగం, ఆహారంతో మనసును కలిపే అద్భుతమైన అనుభవం. కానీ ఈ అందమైన సాంప్రదాయం ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద వివాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా విజయం సాధించిన జోహ్రామ్ క్వామీ మర్దానీ ఒక వీడియోలో కనిపించారు. ఆ వీడియోలో ఆయన ఒక చిన్న ప్లేట్లో అన్నం పప్పు కలిపి చేత్తో హాయిగా తిన్నాడు. దాని గురించి మర్దానీ, నేను ప్రపంచాన్ని చూసే విధానం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి నేర్చుకున్నాను అని అన్నాడు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయితే అయింది, కానీ దాంతోపాటు ఈ వీడియోలో మర్దానీ చేసిన పనిపై విమర్శల వర్షం కూడా కురుస్తోంది. ముందుగా ఈ వీడియోను ఒక ఎక్స్ ఖాతాలో ఎడ్ వోక్నెస్ అనే వ్యక్తి పోస్ట్ చేసి మర్దానీ తీరుని తీవ్రంగా తప్పుపట్టాడు. అన్నాన్ని చేత్తో తింటూ థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అంటున్నాడు అంటూ ఘాటుగా విమర్శించాడు. అమెరికన్ రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జినీగిల్ కూడా ఈ విమర్శకు మద్దతు ఇచ్చాడు. అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నాడు, థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే అక్కడికే వెళ్ళిపోండి అని కూడా కామెంట్ చేశాడు. మాన్హాటన్ జిల్లా అటార్నీ కేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మ్యాడ్ మరూన్ కూడా మర్దానీని పూర్తిగా తప్పుపట్టాడు. కానీ కొందరు నెటిజన్లు ఇది రాజకీయ జిమ్మిక్ అని, సాధారణంగా ఆయన చెంచాతో ఫోర్క్తోనే తింటాడని ఆరోపించారు. ఈ విమర్శలను చూస్తే ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. వీరంతా మర్దానీ రాజకీయ అభిప్రాయాలను ఎదుర్కోలేక ఆయన సంస్కృతిని ఆచారాలను లక్ష్యంగా చేసుకున్నారని. చేత్తో తినడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక అందమైన ఆచారం. ఇది కేవలం ఆహారం తినడమే కాదు, ఇది ఆహారంతో ఒక ఆత్మీయ సంబంధం. చేతితో ఆహారాన్ని తాకినప్పుడు ఆ ఆహారం ఆకృతి, వేడి, రుచి ఇవన్నీ మనసుకు ఒక ప్రత్యేక అనుభూతినిస్తాయి. శాస్త్రీయంగా కూడా చేత్తో తినడం వల్ల ఆహారం స్వచ్ఛతను అనుభవించవచ్చు. నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ రుచి ఆహా అనాల్సిందే. ఇదంతా ఒక సంస్కృతి, ఒక జీవన శైలి. అయితే ఈ వివాదంలో మర్దానీకి మద్దతు పలికిన వారు కూడా ఉన్నారు. చేత్తో తినడం ఒక సంస్కృతి, ఒక వ్యక్తి ఆచారం. ఇందులో జాత్యాహంకారం చూపించడం సిగ్గుచేటని కొందరు అనగా, పిజ్జా, బర్గర్, ఫ్రెంచీ ఫ్రైస్ను అందరూ చేత్తోనే తింటారు కదా, మరి పప్పన్నం చేత్తో తింటే ఎందుకు అనాగరికం అవుతుందని మరికొందరు ప్రశ్నించారు. అమెరికా రాజ్యాంగంలో చేత్తో తినడం నిషేధం అని ఏమైనా రాశారా? ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. నిజమే, ఆహారం తినడం అనేది ఒక వ్యక్తి సంస్కృతి, ఆనందం, అలాగే జీవన శైలికి అద్దం పెడుతుంది. చేతులున్న అవిటివాడు ఎవరు అంటే ఇంకెవరు, అది ఆ తెల్లవాడే. ఇనుప సాధనాలతో ఆహారాన్ని తీసుకునే వాడికేం తెలుస్తుంది నిజమైన రుచి? 4 వేళ్ళు నాలికకు అంటితేనే కదా నవనాడులతో పాటు మనసుకు తాకే ఆ స్వచ్ఛమైన తృప్తి. దీనిని కూడా రాజకీయం చేస్తున్న తెల్లవాడు నిజంగా తెల్లమొహం వాడే.